ఇప్పుడు దేవత అనంగానే ఊరు దేవత అని అంటారు. ఇప్పుడు మనం గుళ్ళో చూసుకుంటే మనకు దేవత డిఫరెంట్‌గా ఉంటారు. కాళికామాత కానివ్వండి, లేదంటే లక్ష్మీదేవి ఇలా ఉంటారు. అసలు ఊరు దేవతకి, గుడిలో ఉన్న దేవతకి డిఫరెన్స్ ఏంటమ్మా? గుడిలో ఉన్న అమ్మవారు కూర్చొని ఉంటుంది, హ్మ్. మీకు సంతానాన్ని ఇస్తుంది, విద్యను ప్రసాదిస్తుంది, ఓకే. మంగళకరమైనవన్నీ ఇస్తుంది. హ్మ్. రక్షణ దేవత ఉంటుంది. రక్షణ దేవత అంటే కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఊరికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీసులు ఎస్పీ ఏం చేస్తారు? ప్రొటెక్షన్ ఇస్తారు. ప్రొటెక్షన్ ఇస్తారు. కలెక్టర్ ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. కలెక్టర్ అంటే ఊర్లో ఉండే మెయిన్ దేవత, రక్షణ దేవత అంటే పోలీస్ స్టేషన్. కాబట్టి మరి ఎవరంటే రాక్షస శక్తులు, ప్రయోగాలు, భూతాలు గ్రామాల్లో ఎంటర్ అయిపోతే మరి అందరినీ పీడిస్తాయి కదా. కాబట్టి గ్రామ దేవత ఉండాలి ప్రతి ఊరికి. ఎవరి మీదైనా ప్రయోగాలు పనిచేస్తున్నాయంటే వాళ్ళు గ్రామ దేవతకు సరిగ్గా పూజలు చేసి ఉంటారు, ఆఫర్ చేయరు. మరి అమ్మవారికి ఆఫర్ చేయాలి కదా. అమ్మవారికి ఇవ్వాల్సిన ప్రసాదాలు సంవత్సరానికి ఒకసారి చేస్తే అమ్మవారు ఏం రోజు అడగదు. సంవత్సరానికి ఒకసారి పూజ చేయండి, నాకు జాతర చేయండి, నేను డైలీ కాపలా కాస్తాను మీ ఊరిని అంటుంది. కానీ మనం అది కూడా చేయం. చాలా మంది గ్రామాలలో అసలు గ్రామ దేవతకి కనీసం ప్రసాదం పెట్టరు, దీపం పెట్టరు, అసలు కడగను కూడా కడగరు అనమాట అమ్మవారిని. నీట్గా కూడా ఉండదు ఆ ప్లేస్, అలా ఉంటుంది. అభిషేకాలు ఉండవు, అలా ఉంటుంది మరి గ్రామ దేవతల పరిస్థితి. అలా ఉంటే మరి నీకు గ్రామం ఎలా సుభిక్షంగా ఉంటుంది? ఇప్పుడు భీమవరం మా ఊళ్ళమ్మ ఉంది, ఎంత బాగా పూజలు జరుగుతాయి రోజు. అందుకే ఆ ఏరియా అంతా బాగా డబ్బులు ఉంటాయి అనమాట. ఆ ఏరియాలో అందరికి మంచిగా డబ్బులు ఉండడం, అందరూ డెవలప్ అవ్వడం. ఎందుకంటే అమ్మవారి గ్రామ దేవతకు బాగా పూజలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామాలు చాలా వరకు కొలాప్స్ అవుతున్నాయంటే గ్రామ దేవతకు సరిగ్గా చేయకపోతే కొలాప్స్ అవుతాయి.